ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కొందరు ఏంటంటే ఏదైనా సడన్గా హఠాత్తుగా ఏదైనా చూడరాని చూసినప్పుడు కళ్ళుదిరి కింద పడిపోతూ ఉంటారు, లేదా క్రౌడ్లోకి వెళ్ళినా కొంతమంది కళ్ళుదిరి కింద పడిపోతూ ఉంటారు. సో ఏదైనా అలా సడన్గా మనం డేంజర్ విషయాలు విన్నప్పుడు కూడా కళ్ళుదిరి కింద పడిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లం అనేది ఏంటి, అసలు ఇది మెడికల్ కండిషనేనా, దీనికోసం డాక్టర్ని సంప్రదించాలా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే కొందరిని మనం చూస్తాము హఠాత్తుగా కింద పడిపోతూ ఉంటారు. అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా సడన్గా ఏదైనా విన్నా లేదా ఒకలాంటి దృశ్యం చూసినా కింద పడిపోతూ ఉంటారు, మళ్ళీ తేరుకుంటారు, కానీ కళ్ళు తిరిగి కింద పడిపోవటము ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయారా అన్న సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఇది ఏంటి డాక్టర్ గారు అసలు? అది సాధారణంగా చాలామంది స్కూల్ టైంలో ఎక్కువ గమనిస్తుంటాం. స్కూల్ అసెంబ్లీ జరిగేటప్పుడు ఎక్కువసేపు నిల్చో ఉన్నప్పుడు అసెంబ్లీ టైంలో మూర్ఛ అని పడిపోవడం జరుగుద్ది. సో అన్కాన్షియస్ ఎపిసోడ్ కొద్దిసేపు అయ్యి మళ్ళీ వెంటనే రికవర్ అవడం, పర్టికులర్గా యంగ్ విమెన్లో పీరియడ్స్ టైమ్స్లో కూడా ఇది జరుగుద్ది. దీన్ని సింకోపల్ అటాక్ అంటారు. ఇది నార్మల్గా సరిగ్గా వాటర్ తీసుకోకుండా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎక్కువగా స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఇట్లా ఎండలో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు జరిగే స్మాల్ ప్రక్రియ. అంటే సిగ్నిఫికెంట్ అయితే కాదు, త్వరగా రికవర్ అయిపోతుంది. దీన్ని సింకోపి, కొన్నిసార్లు వేసో వెహికల్ సింకోపి, ఇప్పుడు మీరు చెప్పినట్టు భయము, టెన్షన్గా ఉండడం, అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మూర్చపోతుంటారు. అది కూడా వేసో వెహికల్ సింకోపి. త్వరగా రికవర్ అయిపోతారు, దానివల్ల ఏమి ప్రాబ్లమ్స్ కనపడవు. మరి కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ లో అయిన కారణంగా కూడా కాస్త కళ్ళు తిరిగినట్టు ఉండడం, కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడం జరుగుతుంది. అలాగే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ జరిగేదానికి ఆస్కారం ఉంది. ప్రొలాంగ్డ్ ఎండలో ఎక్స్పోజర్, వాటర్ సరిగ్గా తాకపోవడం, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడేదానికి ఛాన్స్ ఉంది. మరి ఈ పరిస్థితి రిపీటెడ్గా వస్తుంది అంటే దాని గురించి కాస్త ఆలోచించాలి. ఏంటి, ఏ కారణంగా వస్తుంది అనేది సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత దీనికి సంబంధించి అసోసియేటెడ్ కండిషన్స్ అంటే గుండె దడ, మూర్ఛ ఎక్కువసేపు ఉండడం, సరిగ్గా కోలుకోలేకపోవడం, అలాగే ఆయాసపడడం, అలాగే చేతకాకపోవడం, ఇలాంటివన్నీ వస్తే దాన్ని కూడా మనం డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ సింకపీ అనేది కొన్నిసార్లు ఈజీగా రివర్సబుల్, పర్టికులర్గా యంగ్ పీపుల్. కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్స్ కానీ ఎగ్జిస్టింగ్ అవయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మాటికి కింద పడుతున్నారు, ఏదన్నా విన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు డాక్టర్ దగ్గర రావాల్సిన పని లేదా? మాటికి పడుతున్నారంటే డెఫినెట్గా కలవాలి. అది సింపుల్ రీజన్. ఇప్పుడు నేను చెప్పాను, పర్టికులర్గా ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, విమెన్కి ఆ పీరియడ్ టైంలో జరగడం, ఇలాంటివి జరిగినప్పుడు ఇది నార్మల్ ఫిజియలాజికల్ ఆస్పెక్ట్. దీనికి భిన్నంగా నార్మల్గానే జరుగుతూ ఉన్నాయి, ఏమి చేయకపోయినా జరుగుతున్నాయంటే అది ఇంట్లో కూర్చొని పెట్టాల్సింది కాదు. కంపల్సరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, చూపించాలి, అనలైజ్ చేయాలి. ఏ కారణంగా వచ్చింది, ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఏ కారణంగా వచ్చింది అనేది కూడా మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్కూల్ టైంలో అసెంబ్లీ ఆ టైంలో జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది చాలా క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు కూడా కింద పడిపోతూ ఉంటారు, అది కూడా ఇదేనా? సో ఇప్పుడు క్రౌడ్లో వెళ్ళినప్పుడు కింద పడిపోతుంది అన్నారు కదా, అది సిచ్యువేషన్ ప్రతిసారి అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక లిఫ్ట్లోకి వెళ్ళాము, లిఫ్ట్లో వెళ్ళగానే మూర్చిపోతున్నారంటే ఇంకా వాళ్ళు లిఫ్ట్ వాడలేని పరిస్థితి. అట్లాంటప్పుడు మెడికల్ ఎక్స్పర్టీస్ని కంపల్సరీ కలవాలి, ఎందుకంటే అది ఇబ్బందికరం అయిపోతుంది. డైలీ లైఫ్ స్టైల్లో లిఫ్ట్ లేకుండా మన జీవన జరగట్లేదు, ఎందుకంటే కంపల్సరీ ఎక్కడో దగ్గర లిఫ్ట్ అనేది మనం ఎక్కాల్సిన పరిస్థితి. అట్లాగే మీరు అన్నట్టు క్రౌడ్స్. సో కామన్గా మనం ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నాం వాటిలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అది యాంగ్జైటీ న్యూరోసిస్, మానసిక ఒత్తిడి, స్ట్రెస్. సో ఇలాంటివి ఉన్నా కానీ మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనేది ముఖ్యం. దీనికి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే థైరాయిడ్లో కూడా యాంగ్జైటీ ఉంటుంది. మరి అలాంటి కండిషన్ ఉందా లేదా, బ్లడ్ ప్రెషర్ ఏమైనా పెరుగుతుందా, ఏ కారణంగా ఇది వస్తుంది, సెన్సిటివిటీ ఎక్కువగా ఉందా,
ఇలాంటివి మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని రుజువులతో దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. బీపీ లో అయితే కింద పడిపోతారా, బీపీ పెరిగితే కింద రెండు విధాల ప్రాబ్లమే. కాకపోతే ఎక్కువ శాతం మనం మాట్లాడే సింకోపల్ అటాక్స్కి కారణం లో బీపీఏ ఎక్కువ ఉంటుంది. హై బీపీ వచ్చినప్పుడు వాస్తవానికి బ్రెయిన్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది స్ట్రోక్కు దారితీస్తుంది కాబట్టి అది వేరే విధంగా, దాన్ని సింకోపల్ అనడానికి లేదు. సింకోపల్ అటాక్స్ అంటారు దీన్ని. సింకోపల్ అటాక్స్. సింకోపల్ అటాక్స్ ఎవరికైనా ఉన్నది అని తెలుసుకోవాలంటే ఒక 2-3 లక్షణాలు వీళ్ళకి ఇది ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? చాలా తరచుగా ఏవైతే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడడం అంటే పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో మిడిల్ ఆఫ్ ద నైట్ లేసి మూత్రానికి వెళ్ళినప్పుడు చాలామంది అన్కాన్షియస్ ఎపిసోడ్స్ ఫేస్ చేస్తుంటారు. దీన్ని మిక్టిరేషన్ సింకపీ అంటాం. తర్వాత కొంతమందిలో ఆహారం కొద్దిగా స్పైసీ ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. ఇంకొంతమందిలో స్ట్రెయిన్ చేసినప్పుడు అది మోషన్ కూడా కావచ్చు, లేదా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా మూర్చపోవడం అనేది జరుగుద్ది. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఇది ఏ కారణంగా వస్తుంది, ఇది నార్మల్ చిన్న ప్రక్రియనా లేదు ఏదైనా మేజర్ అవయవం వల్ల వస్తుందా అనేది మనం తప్పనిసరిగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇప్పుడు సపోజ్ హార్ట్ గురించి అనుకోండి, మరి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. అలాగే నేను అన్నాను మూత్రం పోసేటప్పుడు వస్తుంది, మరి మూత్రం పోసేటప్పుడు ఎందుకు వస్తుంది, ఆ స్ట్రెయిన్ ఎందుకు అవుతుంది, మూత్రం సరిగ్గా రావట్లేదా, దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుందా, సో ఇలా. అలాగే మలబద్ధకం, సో ఏ కారణం బట్టి ఇది వస్తుంది అనే దాన్ని బట్టి మనం దానికి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు జనరల్ మెడిసిన్ దగ్గరికి ఎన్నాళ్ళకి ఒకసారి రావాలి డాక్టర్ గారు? అట్లా ఇన్నాళ్ళకి రావాలి అనేది ఏమీ లేదు, ఎందుకంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఎవరికన్నా ప్రాబ్లం ఉంది కంపల్సరీ అది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పటికీ మాకు ఒక ఫిజిషియన్ అవసరం అనేది అంటే ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అట్లా ఉండేది కదా, ఇప్పుడు లేదు. అది ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోవడానికి నా ఉద్దేశంలో ప్రజల్లోనే మార్పు రావాలి. ఎందుకంటే అందరూ కూడా స్పెషాలిటీ అని వెళ్ళిపోతున్నారే కానీ ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని తన ద్వారా స్పెషాలిటీకి వెళ్ళడం అనేది జరగట్లేదు. తలనొప్పి రాగానే న్యూరాలజిస్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా సింపుల్ థింగ్స్ చేయాలి ఫస్ట్. ఎప్పుడైనా కానీ ABCD అది చేయకుండా నేను XYZ చేస్తానంటే అది ఎప్పుడు కూడా తప్పే, అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే ఆ కాన్సెప్ట్ ఉండాలి. ఫ్యామిలీ ఫిజిషియన్ మనం ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అంటే మన ఫ్యామిలీ హిస్టరీ తెలుస్తుంది, ఏముందో తెలుస్తుంది, ఎలాంటిది రాబోతుందో తెలుస్తుంది. ఆయనే ఎక్స్పర్ట్ దగ్గరికి పంపిస్తారు. నేను కూడా తరచుగా నా ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే ఇప్పుడు ఒక కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ కిడ్నీ గురించి కొన్ని మందులు రాస్తారు. అలాగే పక్కనే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, దాని గురించి మందులు రాస్తారు. ఇవన్నీ చూస్తే డూప్లికేషన్ ఆఫ్ మెడిసిన్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఫిల్టర్ చేయగలిగే కెపాసిటీ ఉండేది ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే. అన్నిటినీ చెక్ చేసుకొని వీటిలో ఏమిటి డూప్లికేషన్, ఏది అవసరం లేదు, ఇన్ని విధాలా పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ తగ్గించాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ కంఫర్ట్ అనేది చూసుకోవాలి. ఇన్ని మందులు వేసుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో పిల్ బర్డన్ తగ్గించాలి, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డోసెస్ ఇవ్వాలి. మరి ఇవన్నీ చెక్ చేస్తేనే అది ప్రాపర్గా ఆ పర్సన్కి మెడిసిన్ అందినట్టు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సింకోపల్ అటాక్ అంటే ఈ మూర్ఛ వ్యాధి లాంటిదేనా ఇది? అంటే దానికి అర్థం కావడానికి ఆ మాట వాడాను కానీ అన్కాన్షియస్ ఎపిసోడ్, రివర్సబుల్ అన్కాన్షియస్ ఎపిసోడ్. ఇది ఉంది. తరచుగా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు, అన్కాన్షియస్ అవుతున్నారు. తరచుగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం అనే అంతవరకు ఒకవేళ ఓకేనేమో కానీ కింద పడినప్పుడు రకరకాల దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇది ఇలా జరుగుతుంది, 1 or 2 ఎపిసోడ్స్ చూసారు, లేదా నార్మల్గానే కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏంటి అనేది చెప్తారు, అసలు రూట్ కాజ్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.